రామా హరే ఓ రామ హరే ఓ రామ జయ జయ ఓ రామ జయ పుల్లగుడా గుడవంతులారా గుడవంతులారా కూచున్న పెద్దలారా కుల బాంధవులారా అన్నావులు వేసేది ఆరందలోన కొన్నావులు వేసేది కోరందలోన తాత విన్నవాళ్ళు బుంగరారి మోత అవి వేసిన సల్లా కవాల పోరు కిషోడు మైలు ధరించి కొప్పులు కొమ్మురెల్లి మల్లన్న కొడు సవరించునయ్యా ఆదివేసుడు ఆదొండకాయ భూమికి ముందు పచ్చని గడక అందరి ముందు వల్ల ఉల్ల పావురాయ విచ్చేసి కలిసి చోటు నిలిపి జగన్ అమ్మని కలిసి ఆ చోటు నిలిపి శారద మహాపాల వెలుగుండవే ఓ శారదమ్మ గంగనెండు కలవాలి గంగతోని మనకు ఏమి అవసరం ఉన్నది అనుగ వరుసము వరుసనే అనగ పంటలు వండుతున్నది తాగేది గంగా తనకు వేసుకునేది గంగా అంటుడు ఆపేది గంగా ముట్టుడు ఆపేది గంగా సకల చండాలిడ వాపే సచవీర గంగా చల్ సరుడ సరుడ మాయంబారాని శంభావరాని శంభావరాని కన్నయూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మేలు మేలాయే గంగా మేలాయేనమ్మ మేలాయేనమ్మ మేలుగల్లవాడ పాలాయేనమ్మ పలమాయేనమ్మ అమ్మ ముందు మయాలకు మూల శ్రీమమ్మ మందలోన వేలు కన్నా మవల శివమ్మ మవల శివమ్మ ఆవుల పోలు రాజు అన్న బిడ్డాయి శ్రీ బిడ్డాయి ఆకాశాన బోనాలు చంద్రహారాలు చంద్రహారాలు అవి మాట కలిగి పూల తొట్టెలు పూలహారాలు కళ్యాణము చూడాలి కడవేపు వచ్చే సరస్సు ధరించి గైసర్ని తట్టి గరడు కర్యంలా రాజా కర్యంలా గంగమ్మ
సారలమ్మా చెయ్యెత్తి వచ్చి విద్యేసి నచ్చి మీ చోట నిలిపి ఆదిగా నాదిపతి చాల్ ఆదిగా నాదిపతి అనంతమూర్తి ఆదిగా నాదిపతి అయ్యా ఆదిగా నాదిపతి వరదైన మూలాసులు ముందు పూటలు నీకు కదా పూల కింద మోగంగా శంకరుడు రాతరాసవాడు బ్రహ్మదేవుడు పుట్టించవాడు బోలా శంకరుడు ఆనాడు అమ్మవారు పార్వతీదేవి అక్కనూరు మంది ఆడపిల్లలు సమానులు మంది మగపిల్లలు కోరింది శంకరుడితోని అమ్మవారు పార్వతీదేవి ఏమి చేసింది పార్వతీ ఒకరికి పుట్ట సంతానం కావాలంటే పురుషుడు దేవాలి చెరలేని పత్రి దేవాలి కప్పగుంటని గౌతమ దేవాలి ముక్కారి మూడు గడిగల్లా నా పాద పూజ కట్టాలి రామో రామ అమ్మవారు రామాత రామ రామ రావణ రామల్ల రావణ రామ రామ ఆ అమ్మవారు లోకమాత ఎప్పుడైతే అడవిదారి పట్టుకొని రావంగా శంకరుడు ఎన్నెళ్ళ కర్ర పుట్టలేక కాకెంబడి కలిగినట్టు పార్వతీని ఎంబడే కలుగుతుండు పూలు దొరకలేవు నీళ్లు దొరకలేవు నీళ్ళున్న చోట కప్పలు నిర్దాసులున్నాయట ఆ శంకరుడు ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నా గొల్ల సవడమ్మ ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నా గొల్ల సవడమ్మ వచ్చింది అయ్యో ఎర్రగొల్ల పెద్ద రాజా నా తండ్రికి మాపతో వచ్చింది నేను వెళ్ళిపోతున్నా అంటే వెంక వెంక సదన వేయగల్ల మాతడు పాపడ పాపడ సందున పైగల్ల మాతడు అయ్యయ్యో పెద్ద రాజా నేను వెళ్ళిపోతున్నా అమ్మా నువ్వు అక్కడ వెళ్ళిపోయినా కానీ కప్పమో జరుగుడు శుభమో జరుగుడు కష్టమే రావచ్చు తల్లి పుట్టు మాస్కమ్మ పుట్టు నుంచి లాగా ఉడతది లాగా వాడు ముర్రారకు ముందుకే కచ్చేది కాడికి వచ్చి కడకడలు ఎక్కలేసరి అప్పుడు నా కష్టం వచ్చి అనిపించుకొని గొల్ల రాజులారా అమ్మవారు బయలుగా
శంకరాన్ని ఉంటే ఏమి ఆపద కలిగిందో నీకు చెప్తున్నా. ఆ శంకరుడు పుట్టుడు కోపమంత కడుపులోన దింపుకున్నది అమ్మవారు ఆదిశక్తి. సౌడలమ్మ నీ తల్లి పార్వతమ్మ కూడా 225 మంది సంతానం ఓరిందమ్మా. 200 సంతానం ఓరింది. అంతమంది పుట్టి ఎంత బాధపడతారు. తల్లి కడుపు లోపల నువ్వు ఉంటాలే. 225 మంది బాధ పెట్టేది ఒక్కదాని పెట్టాలి బిడ్డ. పోసమ్మ అంటే ఎవరు కాదు, ఆమెనే సౌడమ్మ. ఇప్పటి వరకు పార్వతి కడుపులా అందరు దేవాల దేవుడులంతా ఎవరాడ పుట్టిరు. ఒకటే ఆదిశక్తి పుట్టబోతుంది అమ్మవారు నల్ల పోసమ్మ. 200 మంది 25 మంది పుడితే ఎంత బాధ కలుగుతుందో మీరు ఒక్కలాగా పుట్టి అంత బాధ పెట్టాలా. నేను 9 నెలలు ఊరు మొత్తము గ్రామాలను తిరుగుతా. ఆషాఢం ముందు కోరిలు అత్తగారింటికి పోయే ముందు గుళ్ళల్లో వస్తాను. ఆయన శంకర నా 3 శక్తులు ముచ్చలు పెట్టడానికి కావాలి. 66 శక్తులు ఏమో ఆటలాడడానికి కావాలి. నాయన శంకర 33 శక్తులు 30 ముచ్చట పెట్టడానికి కావాలనా? శక్తులు ఏం చేస్తావమ్మా? 9 నెలలు సంవత్సరానికి 365 రోజులు 12 నెలలు 24 కార్తలు 32 వారాలు. రాయికి పోత వస్తా, మనుషులకు పోత వస్తా, సజ్జగింజలోలే, జొన్నిత్తులోలే, మక్కిత్తులోలే. 2 రోజులకు 3 రోజులకు ముఖం మలిపి పోతా. తెలిసిన వాళ్ళు గడవకాడ సీకు కావలు పెడతారు. ఎందుకంటే దుష్ట శక్తులు ఎంబడి పడతాయి. 3 రోజులకు ముఖం కలిపిపోయినాక పోషమ్మ గుళ్ళకాడ సాకలు పెడతారు. నా ఎంబడున్న శక్తులకు శాంతి కావాలి. ఇస్తున్నా నాయన నాకు 800 శిబిరిగట్ట కావాలి. నాయన ఏం చేస్తావమ్మా? 800 శిబిరిగట్ట. ఎందుకంటే కళ్ళము ఉక్కుంటూ వస్తా, చీపురిగట్ట అరగాలి, గుళ్ళ రావాలి. ఇస్తున్నా నాకు 1000 గళ్ళ కుండ కావాలి. నాయన శంకర 1000 గళ్ళ పాటలు కావాలి. ఎల్ల బాండు ఎందుకమ్మా? 2 సందుల 1000 గళ్ళ మాటలు, పాపడ సందున 10 గళ్ళ మాటను. నాకు ఒకవేళ 1000 గళ్ళ మాటను కాబట్టి 1000 గళ్ళ కుండల దీపం వెళ్తే అఖండ జ్యోతి ఊరు మొత్తం కాపాడినట్టు విలువ. అది కూడా ఇస్తున్నా. తుండులెట్టెలు కావాలి, సర్వశాఖలు కావాలి, పిల్లపు శాఖలు కావాలి. నీ చేతుల్లో 66 కైకాలు, దేవా 71 కావాలి. 65 కైకలతో నువ్వేం చేస్తావమ్మా? నేను పోసమ్మ అంటే గ్రామ దేవత. ఊరు లోపల నేను సేవున్నది. ఊరు పోసమ్మని అయ్యేది. గ్రామం లోపల గ్రామ దేవతను అయ్యేది. ఊరు లోపల ఊర పోసమ్మ, కొండ పోసమ్మ, తోట ఉట్టేది, తోట నల్ల పోసమ్మ. ఇస్తున్నా. 800 మంది ఉంటవాడు నా తమ్ముడు పోతరాజు ఉంటాడే. రామో రామ పోతరాజు ఉంటాడే. రామ రామ ఉంటాడే. రామో రామ ఉంటాడే. రామో రామ 800 మంది ఉంటవాడు నా తమ్ముడు పోతరాజు ఉంటాడే. అయ్యో బిడ్డ సౌడలమ్మ, సౌడలమ్మ నీ తల్లి గర్భంలోకి వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళినాక నీ వెళ్ళిన మురికి లోపల నీ తమ్ముడు పోతరాజు పుడతాడు. రామ రామ పుడతాడే. రామన్న రామ బిడ్డ సౌడలమ్మ నీ నువ్వు పుట్టినాక నీ తోడ పుడుతున్నాడు నీ తమ్ముడు పోతరాజు. బిడ్డ శివుడికి నంది ఎట్లా వాహనము, అమ్మవారికి ఒకేళ్ళ తమ్ముడు పోతరాజు. అమ్మ ఆ చెల్లెలు పోతుంటే అన్నలకి ఎంత భయం ఉంటుందో. ఆయన నేను గుళ్ళు గోపురాలు
కళ్యాణానికి నేను పోయేది నాయన నేను పోతుంటే ఓర్సినోడు ఓర్వనోడు 66 శక్తులు దయ్యాలు భూతాలు టాకిని నా తమ్ముడు పోతరాజు ముందు పోతుంటే ఎంకెళ్ళి నన్ను తీసుకుపోతున్నాడు ఆయన శంకరా ఒకవేళ నేను పుట్టక ముందుకు పేరు పెడుతున్నా అగ్గిలో ఉడుతున్నావు అఖండ శక్తిని కాటిలో ఉడుతున్నావు ఆ కర్ర పోసమ్మ రాబో రాబా సరే నాయన సంతానం ఇచ్చినాను రాసుకోమన్నప్పుడు శంకరుడు 4 బారణ గుండెడు బయటికి సంతానం ఇచ్చినా గాని ఇలాంటి రాసుకుంటు శంకరుడు ఆ సౌడమ్మను ఒకవేళ యాపకాయ అంతా పిండము వేసుకున్నాడు అమ్మవారి పార్వతి దగ్గరకు వచ్చినాడు అమ్మా సంతాన బలము కావాలా పేరు పేరు జగవయ్యో దేవు దేవు జగవయ్యా బలవయ్యా నాకన్నా అయ్యావా సంతానం దోషం తీరంటావు అమ్మా దోషం తీస్తే నీకు నాకు దోషం అవుతుంది పేరు పేరు జగవయ్యో సింగులు ఇస్తే పలవ సిక్కిపోతుంది దేవు దేవు జగవయ్యా నీకు సంతాన బలము ఎల్లిమంటావు కొంగుల ఇస్తే నీకు నాకు కొంటుగా అవుతుంది పార్వతి ఫలం ఎట్లుంటది నేను నీకు సంతానం ఇవ్వాలంటే శివమూడి ఇప్పాలి శివుని భారతం చెయ్యాలి రైతమూడి ఇప్పాలి రాముడి భారతం చెయ్యాలి అప్పుడు పుట్టిన పిండలేక అంగము చాపినట్టయితే అంగంలో పాలిచ్చేడా మనిషికి నిలువెల ఇస్తాము నిలువెల ఇస్తాముతో అంటే మనిషి కళ్ళతో చూస్తే పచ్చని చెట్టు మీ భగ్గుమంట నరములేని నాలుగే 4 విధాలు అంటారమ్మా తాగుతారేమో తాగుపోతారు అంటారు తాగకుండానేమో పీసినారు అని అంటారు ఒర్రుతారేమో ఒర్రు పోతారు అంటారు ఒర్రుకుంటారేమో నల్లుకుంటోళ్ళు అంటారు తిరిగితేనేమో తిరిగిపోతారు అంటారు తిరగకుండా 6 బట్టలు అంటారు ఇవాళ 4 బట్టలు వేసుకొని 4 మంచిగా ఉన్నవానికి అమ్మో ఇది బాగా బలిచిపోయింది అంటారు కొంచెం కంజర్ అయిన వానికి అమ్మ ఇది బాగా ఎగిరి నేను మంచిగా కింద పడ్డాడు అంటారు అమ్మ నరం లేదు నాలుగే నరం మీద పుండు పుట్టదు నరమంత్రాన శ్రీ రావద్దు
రావంగ ఒక్కనాడు పోవంగ ఒక్కనాడు మనెంబడి ఎదురాడు నీటి మీద పుగ్గోలే మానవ జన్మ ఇచ్చిన దేవుడు తొలక వంగ కొడుకులు రారు బిడ్డలు రారు పెళ్లిలు రారు పైసా అంతస్తు ఐశ్వర్యం రాదు రావంగ బత్తల పోవంగ బత్తల దాన ధర్మమే మన తల మీద గొడుగు చేసిన పాపము కాళ్ళ సంఖ్యలు అమ్మా అందుకోసమే ఇసము కాళ్ళతో ఊడరాదు సంతానము రెండు కాళ్ళు ఒక్క దగ్గర పెట్టు రెండు చేతులు ఒక్క దగ్గర పెట్టు అప్పుడు పుట్టిన పిట్టలేక నోరు చాపు అయ్యో జంగమయ్య రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టిన రెండు చేతులు కింద కిడిచిన అప్పుడు పుట్టిన పసి వీళ్ళ తీర్తిగా అని చెప్పి ఎప్పుడైతే అంకిలం దాపిందో అంకు లోపల సంతానం సంతానం ఇచ్చిన దంగమయ్యా అప్పుడు పుట్టిన బిడ్డ రీతిగా సంతానం వేస్తున్నాడు అమ్మవారు లోకమాత పార్వతి కడపాడ వేస్తున్నదా అమ్మా పార్వతి ఎంత బాగున్నదయ్యా తేనె కళ్ళ తీయ ఉన్నదా తేనె తొట్ట కళ్ళ తీయ ఉన్నదంటవా పార్వతి సరే అమ్మా నీ భర్త పురుగు ముట్టని పుష్పము చెడలేని పత్రి గప్ప ముట్టని గౌతములు ఏమన్నాడు కదా పురుగు ముట్టని పుష్పం అంటే కొబ్బరికాయలున్న పువ్వు ఎంగిలిగా అని నీళ్ళు అంటే కొబ్బరికాయలున్న నీళ్లు చెడలేని పత్రి అంటే హాతికప్పుడు నైసాక్షి గంతేనా మరి అప్పటి నుంచి అప్పటిసానికి ఇది అంత తెలిసినట్టు అప్పుడే నా మొగలి కాడ పూజ కట్టుకుంటూ సంతాన ఫలం చేసుకుంటూ ఇచ్చినోడు మీ శంకరుడే శంకరుడు మారావు తారవుతో పార్వతి సంతానం ఇచ్చిండు శంకరుడు మఠాలు మాయమైపోయి కైలాసం లోపల ఉన్నాడట అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు పార్వతమ్మకి ఎప్పుడైతే శంకరుడు సంతానం ఇచ్చిండు బాగ్బాగ్ర పడి మారిండు అమ్మవారు పార్వతమ్మ వెంటనే వెళ్ళిపోయిన నాదుల గారికి వెళ్ళిపోయి పాలపూల కట్టి నేను సంతానం తీసుకుంటానని చెప్పి కొబ్బరి వృక్షం కాడికి పోయినాది అమ్మవారు పార్వతమ్మ కొబ్బరి వృక్షం కాడికి వెళ్ళిపోయింది అమ్మవారు పార్వతమ్మ రుజరి వృక్షం ఎక్కింది కొబ్బరికాయ వేసుకొని రామ రామ రామన్నారమో కైలాస నగరమమ్మో కనవస ఉన్నాలమ్మ కైలాస నగరమమ్మ కలిజేరా వచ్చినది అక్కడిదిగా కలియ కైలాస నగరం ఏరవతున్నది పార్వతమ్మ తల్లి కూడా తల్లి చేరవచ్చేనా పార్వతమ్మ చెప్పుతోటి ఉతకాలు చేతులు ఇవాళ పట్టుకొని వచ్చి శంకరుని పాద పూజ కడతానంటనమ్మా శంకర
సూర్యుడు అయ్యింది. అయ్యో ప్రాణనాథా కాకులు చూడండి కారణ పడవి గద్దలు చూడండి పెట్టాడు విమాన పెద్ద పులు మాట్లాడంగా గుడ్డల కడివి గుర్తుకొని ఉన్నది ఎండలు పెరిగి పండలు కాలంగా మన గోర అడవి లోపలికి నీళ్ళకంట వెళ్ళిపోయిన నాదా అడవిదారి తిరువంగా ఎండ కిరణాలు వచ్చి కళ్ళలవై కళ్ళట్లయినాయా. సరే పూజ కట్టు. శివాని గురా శివకుమారుని గురా హర హర